తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన తనపై తన కుటుంబ సభ్యులపై సింగనమల ఎమ్మెల్యే అక్రమ కేసులు బనాయించి వేధించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు సమాధానం చెప్పాల్సిన టీడీపీ ఎమ్మెల్యే పోలీసుల సాయంతో అక్కడి నుంచి పరారు కావడం విమర్శలకు తావిస్తోంది. దేశాల మధ్య సమస్యలు చర్చల ద్వారా పరిష్కారం అవుతున్న తరుణంలో ఒక చిన్న కార్యకర్త సమస్యను ఎమ్మెల్యే ఎందుకు పరిష్కరించలేకపోతోంది, ఎందుకు ఆ కార్యకర్తపై కేసులు బనాయించాల్సి వస్తోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గాలదిన్న మండలం కనంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త ప్రసాద్ గత కొన్ని నెలల నుంచి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తనకు అన్యాయం చేస్తోందని, తనపై అక్రమ కేసులు బనాయించి జైలుకు కూడా పంపించిందని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త సమస్యలపై ఎమ్మెల్యే శ్రావణి ఎందుకు పరిష్కార దిశగా ఆలోచించడం లేదని, ఎందుకు ఆయన ప్రశ్నించిన ప్రతిసారి జారుకుంటోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. శుక్రవారం గాలదిన్న మండలం కనంపల్లి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను కనంపల్లి ప్రసాద్ ఆయన కుటుంబ సభ్యులు మరొకసారి ప్రశ్నించారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు కనంపల్లి ప్రసాద్ను ఆయన కుటుంబ సభ్యులను ఈడ్చుకెళ్లి పక్కన పడేసి ఎమ్మెల్యేకు అక్కడి నుంచి పోయేందుకు దారి సుగమం చేశారు. ఇంకా రాబోయే విడతలో సమస్యలు ఉన్నవన్నీ కూడా పిలిపించుకొని విడతల వారీగా ఆర్టీఓ గారు కూడా వచ్చి ఇస్తారు. సమస్యలని అర్జీ రూపంలో మన ఆఫీస్ కి పంపిస్తే కలెక్టర్ గారికి అడుగుతాను. అందరూ మంచి కార్యక్రమం జరుగుతుంది, అవునా కదా? చెప్పాలి చిన్నపిల్లలు మళ్ళా మాట్లాడుతూ చెప్పాను కదా.
వాళ్ళు అప్పుడే